ఉమ్మడి కాపురం అనమాట. ఈ ఉమ్మడి కాపురంలో ఏమవుతుందంటే ఒక తల్లి తండ్రి పగలు రాత్రి కష్టపడి పొలాల పనులు చేసి డబ్బులు అప్పులు తెచ్చి కొడుకును అమెరికాలో పంపించి అమెరికా నుంచి చదువు అయిపోయాక ఇండియాకి వచ్చి ఒక మంచి ఉద్యోగం చేసుకున్న టైంలో ఈ పల్లెటూరులో ఉండలేరు నాన్న సిటీలో అని చెప్పి ఢిల్లీకో బాంబేకో హైదరాబాద్కో విజయవాడ సిటీలకో తెస్తారు. తెచ్చినప్పుడు పెళ్లి చేసేటప్పుడు ఇన్స్ట్రక్షన్స్గా మా అమ్మాయి అత్తగారు మామగారు ఉంటే మా అమ్మాయి ఇంట్లో ఉండదండి, మీ మదర్కి ఫాదర్కి వేరే ఇల్లు కట్టించి విలేజ్లోనే ఉంచండి అని. లేదు మా నాన్నగారికి నేను ఒక్కడే కొడుకుని నా కోసం చాలా పొలాలు వాకిళ్ళు అమ్ముకొని ఈ పరిస్థితికి వచ్చారు, ఈ రోజు నేను మంచికి చెడికి అతను తోడుగా నిలబడాలి. సో లేదు నేను అట్లయితే ఒప్పుకోను, అలా చేస్తే ఒప్పుకోను, నేను కేసులు పెట్టేస్తాను మీ మీద, మీరు నన్ను సరిగా చూడట్లేదని ఇంకోటి అని. అప్పుడు అతను అడగచ్చండి ఏమనంటే నా తల్లిదండ్రులు నాకు ఇంపార్టెంట్, ఈ రోజు నేను 1.5 lakh శాలరీ సంపాదించినా నేను కెనడా అమెరికా లాంటి విదేశ ప్రయాణాలు చేసిన వాళ్ళ కష్టంతోనే ఈరోజు ఈవిడ కొత్త ప్రయాణికురాలు వచ్చిందని ఇన్ని సంవత్సరాల నుంచి ప్రయాణం చేస్తున్న నా తల్లిదండ్రులను వదిలేయడం కష్టం. సో నాతో కలిసి ప్రయాణం చేయమనండి లేకపోతే దిగిపోమనండి, అంతేగాని నా తల్లిదండ్రులను మాత్రం నేను వదులుకునే పరిస్థితి లేదు అనేది గ్రౌండ్స్ ఇచ్చారండి. అది అలహాబాద్ హైకోర్టు పంజాబ్ హైకోర్టు కూడా గ్రౌండ్స్ లెవెల్ చాలా జడ్జిమెంట్లు ఇచ్చారండి. అంటే వేరే కాపురం పెట్టడం బలవంతంగా అంటే ఉన్న పరిస్థితులను బట్టి తన బాధ్యతలను వదిలేసి రావాలి అని భార్య ప్రపోజ్ చేస్తే అప్పుడు ఖచ్చితంగా ఆ గ్రౌండ్ స్పేస్ చేసుకుని డైవర్స్ ఇవ్వచ్చండి. ఇక్కడ కూడా మీరు గమనిస్తే ఆవిడకి ₹1 కూడా మనం ఇచ్చే పని లేదండి ఈ 2 గ్రౌండ్స్లోనే అనమాట. వేరే కాపురం పెట్టమని ఒక 10 లక్షల కట్నం ఇచ్చాను 10కి 20 30 అంటే కట్నం ఇవ్వడం ఎంత నేరమో తీసుకోవడం అంతే నేరం. సో ఈక్వల్ ప్రయారిటీ ఈక్వల్ పనిష్మెంట్ అండి. ఆవిడ ఇచ్చాను నేను 25 ఇచ్చాను 20 ఇచ్చానంటే ఎవరు ఇవ్వమన్నారమ్మా, లంచం తీసుకోవడం నేరం ఇవ్వడం నేరం, అదే రకంగా కట్నం. సో అటువంటి అప్పుడు నేను భూమి ఇచ్చినానండి మా పుట్టింటి పేరిట, అయితే భూమి వెనక్కి తీసుకోండి అమ్మా మీ పేరుతో, మీరు ఇచ్చింది మీరు తీసుకోండి, నష్టపరిహారాలు లాంటివి ఇవ్వరు. ఎందుకంటే నష్టం మీరు చేశారు ఆ కుటుంబానికి, ఆ కుటుంబంతో కలిసి ఉంటానని మీరు ఆ ఇంట్లో అడుగుపెట్టి ఆ కుటుంబాన్ని చిందరవందర చేసేసి ఈ రోజు తల్లిదండ్రులు చూడాల్సిన పని లేదు, వాళ్ళు వేరే కాపురం పెడతానంటేనే నేను కాపురానికి వస్తానంటే ఆ తల్లిదండ్రులు ఎంత బాధపడతారు, మా వల్లే కదా నా బిడ్డ కాపురం పోతుంది, మేము అడ్డం అయిపోయాం మా కోడలికి, మేము వెళ్ళిపోతాం నాన్న అని అతన్ని అడగడం, వద్దు మీరు ఉండాల్సిందే అమ్మా నాన్న అని ఇతను అడగడం, ఈ మధ్యలో అంతా ఈవిడ చేసిన నష్టం ఆ కుటుంబానికి. సో మనం ఆవిడకి ఎందుకు కట్టాలండి నష్టపరిహారం? సో కోర్టు కూడా అదే గ్రౌండ్స్ను బేస్ చేసింది. ఈవిడ వల్ల ఆ కుటుంబానికి నష్టం జరిగింది, ఆ కుటుంబం పరువు పోయింది, ఆ కుటుంబాల సంబంధ బాంధవ్యాలు ఇబ్బందికరంగా పరిస్థితుల్లో ఎదుర్కొంటున్నారు. సో మనం ఆ కుటుంబాన్ని అంటే ఆడవాళ్ళ కుటుంబానికి నష్టపరిహారం కట్టాల్సిన పని లేదు. సో ఇంకేదైనా భర్త తాగొచ్చి కొట్టి తిట్టి ఇల్లీగల్ కాంటాక్ట్స్ పెట్టుకోనో లేకపోతే అదనపు వరకట్నం కోసం భర్త వేధిస్తేనో మనకి డైవర్స్ ఇస్తారండి. అంతేకాని ఈ 2 సర్కమ్స్టాన్సెస్లో భర్తకి చాలా బలం అండి, అంటే మగవాళ్ళ సైడు ఈ 2 గ్రౌండ్స్ మీకు చాలా బలం అండి. ఆడవాళ్ళకి ₹1 కూడా మీరు ఇవ్వకుండా ఈ గ్రౌండ్స్ మీద మీరు విడాకులు తీసుకోవచ్చు. ఆవిడ బాధ్యత మీ తల్లిదండ్రులు చూడాల్సిన బాధ్యత, ఆవిడ బాధ్యత కోడలుగా నెరవేర్చాల్సిన ప్రతి బాధ్యత ఆవిడకు ఉంటుంది. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఎటువంటి ఇల్లీగల్ కాంటాక్ట్స్ పెట్టుకోకుండా తన కుటుంబ పరువు తీయకుండా తన బిడ్డల్ని తన భవిష్యత్తుని తన వంశాన్ని ఉద్ధరించాల్సిన నైతిక బాధ్యత మనం పెళ్ళప్పుడే మనం మాట్లాడుకుంటాం కాబట్టి సో ఆ గ్రౌండ్స్ బేస్ చేసుకొని అన్ని రకాల అగ్రిమెంట్ అన్ని రకాల ఆవిడ ఇచ్చిన ఒప్పందాలకి మాటకి ఆవిడ విలువిచ్చి దానికి కట్టుబడి ఉండాలి. అదర్వైజ్ ఉండకపోతే మనం డైవర్స్ ఇచ్చేయించండి, దానికి కనుక ₹1 పే చేయాల్సిన పని లేదు. మీరు కోర్టులో వేసేటప్పుడు మీకు సంబంధించిన అడ్వకేట్కి కూడా చెప్పండి, ఎవిడెన్స్లు చూపించండి, ఇదిగోండి ఇలా వేరే కాపురం పెడతా కానీ వస్తానని ఆవిడ ఇలా మెసేజ్లు పెడుతుంది కబురు చేస్తుంది పలానా వాళ్ళకి ఇచ్చి నేను మా తల్లిదండ్రులను వదిలి రానండి అని ఒకటి, లేదు మా ఆవిడ ఇతనితో సంబంధాలు పెట్టుకునిందండి ఇదిగోండి ఫొటోసు మెసేజెస్ అని చెప్పి ఇంకొకటి. ఈ 2 గ్రౌండ్స్లో మీరు డైవర్స్ అడగచ్చండి, ఇది చాలా బలంగా భావిస్తాం. దీంట్లో వచ్చి హిందూ మ్యారేజ్ యాక్ట్ స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కానీ ముస్లిం మ్యారేజ్ యాక్ట్ కానీ ఈ మూడిట్లో ఏ సర్కమ్స్టాన్సెస్లోనైనా ఈ గ్రౌండ్స్ ఫాలో అవుతొచ్చండి, ఎటువంటి ఇబ్బంది లేదు. సో అదే రకంగా ఆడవాళ్ళకి డైవర్స్ కావాలి అంటే భర్త ఇల్లీగల్ కాంటాక్ట్స్ పెట్టుకొని వేధించడం లేదా భర్త అదనపు వరకట్న వేధింపు చట్టం అంటారండి, అది వచ్చి మనకి హిందూ మ్యారేజ్ యాక్ట్లో ఉంటుంది. 3-4 యాక్ట్స్ కానీ తర్వాత ముస్లిం మ్యారేజ్ యాక్ట్ కానీ క్రిస్టియన్ మ్యారేజ్ ఏదైనా కానీ గ్రౌండ్స్ ప్రకారం డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ అంటారు, డిపి యాక్ట్ అంటారండి. సో ఈ యాక్ట్ ద్వారా 3, 4, 5, 6 అలా ఒక సర్కమ్స్టాన్సెస్ ఉంటుంది. పెళ్లి తర్వాత అడిగిన కట్నం కానీ పెళ్లికి ముందు అడిగిన కట్నం కానీ లాంఛన ప్రాయాలు కానీ ఇవన్నీ ప్రతిదీ ఈ గ్రౌండ్స్లో వస్తుంది. ఇటువంటి పరంగా కూడా మనం డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ ప్రకారం మనం ఖచ్చితంగా గ్రౌండ్స్ని బేస్ చేసుకొని లేడీస్ జెంట్స్ని డైవర్స్ అడగచ్చండి.
వాళ్ళు వద్దన్న కానీ వీళ్ళకి డైవర్స్ వస్తుందండి. ఎందుకంటే వీళ్ళ గ్రౌండ్స్ బలంగా ఉంటుంది. అతను ఇలా ఇబ్బందులు పెడుతూ కూడా నా భార్య నాకు కావాలని అతను అడగచ్చు. కానీ ఈవిడ గట్టిగా చెప్తుంది నాకు అక్కర్లేదు, అలా ఇబ్బంది పెడుతున్నాడు శారీరకంగా మానసికంగా, డబ్బులు అడుగుతూ మా కుటుంబాలని మమ్మల్ని చాలా టార్చర్ పెడుతున్నారు, నా బిడ్డలు కూడా అతనితో ఉండడానికి ఇష్టపడట్లేదు అనే గ్రౌండ్స్ కనుక ఆడవాళ్లలో బలంగా ఉంటే మగవాళ్ళు వద్దన్నా కానీ విడాకులు వచ్చేస్తాయండి. ఇక్కడ ఒక బలం ఉంటుందండి. జెంట్స్ అడిగితే డైవర్స్ తొందరగా రాకపోవచ్చు, కానీ లేడీస్ అడిగితే మాత్రం ఖచ్చితంగా గ్రౌండ్స్లో కనుక బలం ఉంటే 100%గా తొందరగా డైవర్స్ వచ్చే అవకాశం ఉంటుందండి. ఇంకొంచెం ఏంటంటే మ్యూచువల్ డైవర్స్ అంటారు, ఇద్దరి మధ్య ఒక వడంబడిక, అదైతే 6 monthsలో వచ్చేస్తుందండి. ఇద్దరు ఒక మాట అనుకుని డైవర్స్ కనుక అప్లై చేస్తే 6 monthsలో డైవర్స్ వచ్చేస్తుంది. సో ఇది కూడా మ్యారేజ్ అయిన 1 year తర్వాత అప్లై చేసుకోవాలండి. వితిన్ 1 yearలో అప్లై చేసుకోవడానికి అవకాశం లేదు. 1 yearలో మీరు అప్లై చేసుకున్నా కానీ డైవర్స్ ఇవ్వరు. అంటే అండర్స్టాండింగ్ అనేది అప్పుడే ఎలా తెలిసిపోతుంది అతను మంచివాడా చెడ్డవాడా అనేసి. కొంచెం జీవన ప్రయాణం చేయగలగాలి కాబట్టి 1 సంవత్సరం టైం ఇస్తారు. ఈ సంవత్సరం టైం తర్వాత కనుక మ్యారేజ్కి డైవర్స్కి అప్లై చేసుకుంటే ఇమీడియట్గా మ్యూచువల్ అయితే 6 months, కంటెస్ట్ అయితే 1 year 2 years అట్లా ప్రొలాంగ్ అవుతూ ఉంటుందండి. డిపెండ్ అపాన్ యువర్ అడ్వకేట్, డిపెండ్ అపాన్ యువర్ సిచ్యువేషన్స్ అండి.